దేవుని బిడ్డలారా, దేవుడు మనందరికీ తోడై ఉండునుగాక. ప్రతి కీడు, అపాయాన్ని, ప్రమాదాన్ని తప్పించి ఆయన భద్రత, కాపుదల నిత్యము మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఆదికాండము 45వ అధ్యాయము 11వ వచనము నుండి 15 వరకు ధ్యానించుకుందాం. ఇకను 5 కరువు సంవత్సరములు వచ్చును గనుక నీకును నీ ఇంటి వారికిని నీకు కలిగినంతటికి పేదరికం రాకుండా అక్కడ నిన్ను పోషించదనని చెప్పుడి. చూసారా, ఎంత అద్భుతమైన మాట మనకిడ కనబడుతూ ఉంది. ఇంకా 5 కరువు సంవత్సరములు వచ్చును అని చెప్తున్నాడు. తన యొక్క తండ్రికి యోసేపు తెలియపరచుమని తన అన్నలకు తెలియపరుస్తున్నాడు. అంటే ఏం చెప్పమంటున్నాడు అంటే, నీకును ఫస్ట్ నీ ఇంటి వారికిని, చూసారా, నీకును నీ ఇంటి వారికిని నీకు కలిగినంతటికి పేదరికం రాకుండా అక్కడ నేను పోషించేదనని చెప్పుడని చెప్తా ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క మాట జీవముతో కూడింది. ఇది మోషే రాశాడు, ఇది యోసేపు పలుకుతున్నాడంటే ఇది తన సొంత మాట కాదు, దేవుడు తన హృదయమును ప్రేరేపించాడు. ఎందుకంటే దేవుని యొక్క ప్రణాళిక ముందు యోసేపును అక్కడికి పంపించాలంటే యోసేపు శ్రమలు గుండా వెళ్ళాలి, బాధలు, కష్టాలు, నిందలు గుండా వెళ్ళాలి. ఇదంతా దేవుని యొక్క ఆలోచన. ఎందుకంటే అబ్రహాము మిస్టేక్ చేశాడు కదా, బలి అర్పించి దేవుడు రాకముందుకే నిద్రపోయాడు. కాబట్టి అక్కడ అంటాడు, నీ పిల్లలు పుట్టకముందుకే చెప్తాడు, 400 సంవత్సరాలు మీరు ఐగుప్తు దేశంలో బానిస ఉంటారు, అక్కడి నుంచి నేను మళ్ళీ గొప్ప జనంగా తీసుకొస్తాను, వారిని ఆశీర్వదిస్తానని చెప్పి అక్కడ అబ్రహాంతో మాట్లాడతాడు. కాబట్టి ఇప్పుడు ఐగుప్తుకు వెళ్ళాలంటే యోసేపు దేవుని దృష్టిలో ఉన్నాడు, దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నాడు. కాబట్టి అందుకే అతని అన్నలు గుంటలేశారు, అతని అన్నలు ద్వేషించారు, అసహించారు, చివరికి వస్తే అమ్ముకున్నారు. కానీ దేవుడు మాత్రం విడిచిపెట్టలేదు. ఒక మనిషిని దేవుడు అభివృద్ధి చేయాలని తన ఆలోచన ఉంటే ఎందరు నేను శ్రమపరిచినా, బాధపరిచినా, నిందల పాలు చేసినా, అల్లరి పాలు చేసినా, అప్పుల పాలు చేసినా అవి వాటి వలన నీకు నష్టం ఉండదు, నీకు ఒరిగేది కూడా ఏముండదు. కానీ నీవు దేవుడిచ్చిన పరిశుద్ధతను, నీతిని, యథార్థతను కలిగి జీవిస్తూ వాటిలో ఎదుగుతూ, ప్రార్థనలో ఎదుగుతూ, వాక్యంలో ఎదుగుతూ, ఆయన ఇచ్చిన రక్షణలో, ఆత్మలో ఎదుగుతున్నప్పుడు ఇవన్నీ నీ పాదాల కిందకు వస్తాయి. అప్పుడు నేను ఎవరైతే దూషిస్తారో వారు కూడా నీ దగ్గరకు వస్తారు. కాబట్టి ఇప్పుడు యోసేపు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేను దేవుని స్థానంలో ఉన్నాను అని చెప్పమని మాట్లాడుతున్నాడు. దేవుడు ఏం చేశాడు చూడు, దేవుని ఎంత హైలైట్ చేస్తున్నాడు. 9వ వచనం చూడండి, దేవుడు నన్ను ఐగుప్తు దేశం అంతటికి ప్రభువుగా నియమించెను, నా యొద్దకు రమ్ము, అక్కడ ఉండవద్దు, నీవు గోషాను దేశమందు నివసించెదవు, అప్పుడు నీవును నీ పిల్లలను, నీ గొర్రెల మందను, నీ పశువులను, నీకు కలిగిన యావత్తును నాకు సమీపముగా నుండును అంటున్నాడు. దేవుడు నన్ను ఐగుప్తు దేశమంతటికి ప్రభుగా చేశాడు. దేవుడు చేశాడు యోసేపును. అందుకే యోసేపు చెప్తున్నాడు, ఆయన మాట్లాడుతున్న మాట ఎంత అద్భుతమైన మాటో మనం చూస్తే అర్థమవుతుంది. ఇదంతా దేవుని యొక్క ఆలోచన. మరి నువ్వు కూడా శ్రమల గుండా, బాధల గుండా, కష్టాల గుండా వెళ్తున్నావంటే వాటిని చూడకు, వాటిని పట్టించుకోకు. అవిశ్వాసము, అపనమ్మకము, అనుమానం కలిగి ఉండకు. నమ్ము, దేవుణ్ణి విశ్వసించు,
అద్భుతాన్ని చూస్తావు. ఈ శ్రమ, ఈ బాధ, ఈ కష్టం నన్నేమీ చేయలేదు, వీటిని జయించే కృప దేవా నువ్వు నాకు దయచేయి, తట్టుకునే శక్తిని దయచేయి, ఓర్పును దయచేయి, సహనం దయచేయి అని ప్రార్థన చేసినప్పుడు అవన్నీ నీ పాదాల కిందకు వస్తాయి. నీవు ఆశీర్వించబడతావు. యోసేపును దీవించిన దేవుడు నిన్ను కూడా దీవిస్తాడు. యోసేపును శ్రమల నుంచి బయట తీసుకొచ్చిన దేవుడు నిన్ను కూడా బయట తీసుకొస్తాడు. కానీ యోసేపు నిరీక్షణ కలిగి ఉన్నాడు, ఓర్పు సహనం కలిగి ఉన్నాడు. నేను దేవుని బిడ్డను, దేవుడు నాకు తోడున్నాడు అనుకున్నాడు. అందుకే ఈ మాట మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడుతున్న మాట ఎంత అద్భుతమైందో చూడండి. నీకును నీ ఇంటి వారికి నీ కలిగినంతటికి పేదరికం రాకుండా అక్కడ నిన్ను పోషించదనని చెప్పుడి అని మాట్లాడుతున్నాడు. మరి నీవు కూడా ఇలాంటి మాట చెప్పగలగాలి. ఎవరితోనూ? నీ తండ్రితోనూ, నీ తల్లితోనూ, నీ అన్నదమ్ములతోనూ, నీ అక్క చెల్లెలతోనూ నువ్వు చెప్పాలి అంటే యేసుక్రీస్తు ప్రభు ఎవరో నువ్వు తెలుసుకోవాలి. తెలుసుకున్న నీవు ఆయనతో ప్రతిదినం సహవాసం చేయాలి, ఆయన మీద ఆధారపడాలి. ఎందుకంటే ఆయన లోకానికి వచ్చింది ఎందుకంటే మన పాపాలు క్షమించడానికి, మన దరిద్రతను తొలగించడానికి, మన వ్యాధి బాధలు తొలగించి మనను ఒక ఉన్నతమైన స్థితిలో ఉండడానికి. చూడండి, ఎక్కడ ఇశ్రాయేలు దేశము, ఎక్కడ ఐగుప్తు దేశం. బానిసగా వెళ్ళిన యోసేపు ఐగుప్తు దేశం అంతటి మీద దేవుడు అతన్ని ప్రభువుగా నియమించాడు. నీకు నాకు అసాధ్యము, దేవునికి సమస్తము సాధ్యం. గుర్తుంచుకోండి, దేవునికి సమస్తము సాధ్యము. మహాదేవుడు ఆయన, సృష్టికర్త అయిన దేవుడు ఆయన, మనల్ని ఆశీర్వదించే దేవుడు ఆయన, మనల్ని ఉన్నతమైన స్థితిలో తీసుకెళ్ళేది ఆయన. ఎందుకంటే ఆయన పోలిక చొప్పున నిన్ను నన్ను చేసుకున్నాడు. ఆయన స్వరూపమందు ఆయన స్వరూపం మనలో ఉంది. ఆయన జీవం, ఆయన ఊపిరి, ఆయన సర్వం మనలో ఉంది. మహాదేవుని నమ్ముకున్న నీవు ఎందుకు కృంగిపోతున్నావు? ఎందుకు బలహీనురాలుగా అవుతున్నావు? వాటిని చూడకు, ప్రభువైన యేసుక్రీస్తును చూడు. అప్పుడు నీ విశ్వాసం పెరుగుతుంది, నీ నమ్మకం పెరుగుతుంది, ప్రార్థనలో ఎదుగుతావు. ప్రార్థన కనతండ్రి నీకు స్తోత్ర. వినమాటలు దుష్టతకు పోకుండా సహాయం చేయండి. ఈ మాటల ద్వారా మీరు మమ్మల్ని ధైర్యపరిచినందుకు మీకు స్తోత్రాలు. నీకును నీ ఇంటి వారికి నీకు కలిగినంతటికి పేదరికం రాకుండా అక్కడ నిన్ను పోషించదనని చెప్పుడని ఈ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడుతూ వచ్చిన మీ యొక్క లేఖన భాగాన్ని బట్టి మీకు స్తుతిస్తున్నాం, మిమ్మల్ని ఘనపరుస్తున్నాం, మిమ్మల్ని హెచ్చిస్తున్నాం, మిమ్మల్ని మహిమపరుస్తున్నాం. మీకు కృతజ్ఞతలు, స్తోత్రములు, వందనములు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో అడిగినవన్నీ పొందుకున్నాం తండ్రి. ఆమెన్. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.